డైరెక్టర్ గారు, జనరల్ గా ఒక సాంగ్ డ్యూరేషన్ చూసుకుంటే మనకి 3 minutes to 5 minutes వరకు ఉంటది. సో Yeah. ఇందులో 11 సాంగ్స్ అంటే హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే సరిపోతుంది. Yeah. సో ఈ కంటెంట్ ఎలా చూపిద్దాం అనుకుంటారు మరి? సార్ అదే డిఫరెన్స్ సార్. నార్మల్ గా సాంగ్స్ అనుకుంటే కట్టు సాంగ్, డాన్స్ ఇలా అనుకుంటారు. బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. స్టోరీని మ్యూజిక్ త్రూ చెప్తాం. సో ఎవ్రీ సాంగ్ ఇస్ అ ప్రోగ్రెషన్ ఇన్ ద స్టోరీ. ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ కానీ మ్యూజిక్ తో వీవ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సార్. సో మీరు సినిమా చూసినప్పుడు కూడా యూ వోంట్ రియలైజ్ దట్ మీరు 11 పాటలు చూసిన ఫీలింగ్ రాదు. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. మేము 11 పాటలు మ్యూజిక్ ఎంత ఉంటుంది అనిపించదు. స్టోరీ ఈజ్ వీవెన్ త్రూ మ్యూజిక్. దట్ ఈస్ డిఫరెన్స్. అండ్ అంటే నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, పరిచయం ఫస్ట్ సాంగ్ అయితే పెట్టారు కదా, చాలా ఫీల్ వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. బట్ నాకు అందులో ఒక చిన్న పాయింట్ అయితే, ఆ అమ్మాయి స్మోక్ చేసేది అవి కొంచెం కట్ చేస్తే బాగుందేమో అనిపించింది. బట్ స్టోరీకి రిలేటెడ్ ఏమో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది అది యాక్చువల్లీ. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. మీరు పోరాటం పోస్టర్ చూసినప్పుడు కూడా దట్ స్మోకింగ్ ఇస్ దేర్. సో అది క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ అది కూడా యా అండ్ యాక్ట్రెస్ హూ ప్లేడ్ షీ ఈజ్ అ డాక్టర్. సో ఆమె కూడా స్మోక్. సో షీ నోస్. సో యాక్చువల్లీ మీరు వెరీ సారీ. నాకు మీరు చెప్పిన దానికి నేను ఎవరన్నా ఒక్కళ్ళు అడుగుతారా క్వశ్చన్ అనుకున్నాను సార్. లైక్ ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంత డ్యూరేషన్ ఉంది అనే పాయింట్. లైక్ అంటే అలా డ్రైవ్ ఇప్పుడు మాకు నేను చాలా అంటే స్టోరీ అడిగిన పాటల నుంచే నేను మీకు యాజ్ అంటే సింపుల్ గా ఎట్లా చెప్పుకోవచ్చు, అందరిని ఎలా అర్థం చేయించవచ్చు అనే థాట్ లో ఎవ్రీడే సాంగ్ తయారు చేస్తున్నప్పుడు నాకు కూడా ఉంది. అంటే ఇన్ని పాటలు వస్తున్నాయి అంటే మేము అంత లెక్కేసి ఇక్కడ ఇన్ని పాటలు ఇక్కడే 44 నిమిషాలు అయిపోయింది అనే క్యాల్కులేషన్ ఉంటే ఇట్లాంటి పాట పుట్టేది కాదేమో అంతే. సో మీరు చూసిన దాంట్లో కూడా ఒక స్టోరీ నడుస్తుంది. అతను ఫొటోస్ తీస్తున్నాడు, ఆమె ఎక్కడన్నా చూస్తున్నాడు, అదంతా చూస్తున్నాడు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒక పాట మాకు 10 సీన్లు తగ్గించి వి ప్రెజెంటెడ్ యూ ఎంటైర్ డేటా వాట్ ఈస్ ఫీలింగ్. సో అందుకు వాడిన పాటలే తప్ప ఓకే ఇక్కడ పాట అయితే 4 నిమిషాలు అయిపోయింది ఈ క్యాల్కులేషన్ లో పోలేదు. ఎంతో ప్రేమించే సీన్స్ అన్ని మేము సాంగ్ లోకి కంక్లూడ్ చేసి వి షోడ్ దట్ ఎంటైర్ డ్రామా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్ 10 సార్లు అంటే ఇన్నే ఒక 50 ఇట్లా ఈ లెక్కలు వేస్తుంటే నాకు చాలా డెఫినెట్ గా డౌటే లేదు. అది ఇలా సాంగ్ గా సపరేట్ అయిపోయి ఇది సినిమాలో పాటే, సినిమాలో స్టోరీ గురించి మాట్లాడే పాటే అండి. డైరెక్టర్ గారు, దిస్ ఇస్ శరత్ అండి ఫ్రమ్ తెలుగు. యాక్చువల్లీ టీజర్ గా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ వాజ్ ఆసమ్. మై క్వశ్చన్ ఈజ్ హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ తన పేరు శ్రేయసి అండి. షీఈ్ డాక్టర్. సో ప్రాబ్లీ షీఈ్ సేవింగ్ లైఫ్ సమ్వేర్. సో సినిమా కంటే ఒక ప్రాణం బెటర్ ఏమో అని. సో ఫస్ట్ ఒక షాట్ లో ఐస్ చూపిస్తారు కదా, ఇట్ వాస్ వెరీ పర్ఫెక్ట్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇవన్నీ రాశారు కదా, ఇక్కడ 11 రాశారు కదా, వై అంటే 11 ఏంటి అంటే ఇంకా ఉంటాయి కదా, ఎమోషన్స్ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటే ఇంక ఇవేనా ఫిక్స్డా అంటే ఇవే ఉంటాయా ఇంకేమన్నా? అంటే ఓన్లీ 11 అని ఎందుకు ఫిక్స్ అయ్యారు అంటే ఇంతకు మించి ఎమోషన్స్ కూడా ఉంటాయా? యాక్చువల్లీ మీకు చెప్పింది 10 సార్. 11th ఎమోషన్ ఇట్స్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈ 11 ఎమోషన్స్ ఎందుకంటే అర్జున్స్ క్యారెక్టర్, ద లీడ్ క్యారెక్టర్ ప్లేడ్ బై సౌమల్, అతని జర్నీలో ఒక లవ్ లో ఇన్ని ఎమోషన్స్ చూసాడు లవ్ జర్నీలో అనేది మెయిన్ పాయింట్ సార్. సో అందుకనే 11 ఎమోషన్స్. డైరెక్టర్ గారు సార్ అంటే లాస్ట్ రెయిన్ షాట్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు అండ్ సాంగ్స్ తో అంటున్నారు కాబట్టి కొంత ఆషికి 2 సినిమా గుర్తొచ్చింది. లవ్ ట్రాక్ అంటే ఎలా ఉండబోతుంది? బికాస్ ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ అది, బట్ ఇట్స్ ఆల్సో మ్యూజికల్ లవ్ స్టోరీ. ఎనీ కనెక్షన్స్? ఓన్లీ వన్ కనెక్షన్ ఇస్ ద గర్ల్ ఈజ్ అ సింగర్. ఆషికిలో కూడా షీఈ్ అ సింగర్, ఇక్కడ కూడా అతిథి ద క్యారెక్టర్ షీఈ్ ఆల్సో సింగర్. అది తప్ప నథింగ్ ఎల్స్ సార్. యా, దట్ ఈస్ ద ఓన్లీ రిజెంబ్లెన్స్. అది కాకుండా ఇంకేం లేదు సార్. ఇట్స్ అన్ హానెస్ట్ ఎమోషన్ డ్రివెన్ స్టోరీ. మీరు కెరియర్స్ ఎక్కువ చూడరు, ఓన్లీ క్యారెక్టర్ల మధ్య రా ఎమోషన్స్ మాత్రమే చూస్తారు. సో ఆషికి ఈజ్ మోర్ బిల్ట్ ఆన్ కెరియర్స్ కదా, సింగింగ్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ నథింగ్, నోవేర్ క్లోజ్ టు ఇట్ సార్. అండ్ 11 సాంగ్స్ అంటున్నారు. సో కంప్లీట్లీ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం? సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువ శాతం సాంగ్స్ కి ఒకటి సాంగ్ ఉంటే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, ఇన్ని సాంగ్స్ అనేటప్పటికి జనాలు ఎలా తీసుకుంటారని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమన్నా వచ్చింది? దట్ వాజ్ నెవర్ ద కేస్ సార్. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సఖీ సినిమా తీసుకున్నా, ఏమై చేసా తీసుకున్నా, దాంట్లో కూడా మోర్ దెన్ 10 సాంగ్స్ 11 సాంగ్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టోరీ కమ్యూనికేట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే డ్రైవ్ అయ్యే విధానం ఈజ్ త్రూ మ్యూజిక్.
సో అందుకనే వి నెవర్ వర్ అఫ్రేడ్. ఇట్ ఈస్ నథింగ్ న్యూ, ఇట్ ఈస్ ఆల్రెడీ టెస్టెడ్. 10+ పాటలు ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అండ్ మీకు చూసినప్పుడు నరేటివ్ లో మీకు తెలీదు ఇప్పుడు 11 పాటలు వినాలా అన్నట్టు ఉంటుంది, కానీ నరేటివ్ లో వెళ్తున్నప్పుడు దట్ మనకి ఇన్ని పాటలు చూసిన వల్ల రిజంబ్లెన్స్ కూడా ఉండదు. బట్ మేము ఎందుకు మార్కెటింగ్ లో 11 సాంగ్స్ 11 ఎమోషన్స్ అని చెప్తున్నాం అంటే, బికాస్ వీ వాంట్ టు ప్రజెంట్ మోర్ కాంటెంట్. ఏదో ఒక చిన్న టీజర్ పెట్టి, ఒక్క సింగిల్ లిరికల్ వీడియో పెట్టి ఆడియన్స్ అందరూ మమ్మల్ని చూసేయాలి, థియేటర్లోకి వచ్చేయాలన్న ఫాల్స్ హోప్స్ లేవు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటెంట్ చూపెడదాం విచ్ విల్ కనెక్ట్. ఎందుకంటే ఈ 11 ఎమోషన్స్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్ లో ఉంటూనే ఉంటారు. ఆ ఫేజ్ ఆఫ్ లవ్ చూసే ఉంటారు. ఒంటరితనం కానీ, పరిచయం కానీ, అల్క కానీ, బంధం కానీ, పోరాటం కానీ, సమ్వేర్ ఏదో ఒకటి రిలేట్ అయ్యే ఉంటారు. అండ్ దట్ వన్ రిలేటబిలిటీ, ఇఫ్ దే కెన్ కమ్ టు ది థియేటర్, దట్ 11th ఎమోషన్ మేము ఏదైతే హైడ్ చేస్తున్నామో దట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ దెమ్. సో దట్స్ ది ఓన్లీ మార్కెటింగ్ థింగ్ వాంటెడ్ టు సే. 11 ఎమోషన్స్ లో 10 వీఆర్ రివీలింగ్. ఆ 10 ఎమోషన్స్ లో దేని కనెక్ట్ అయినా కమ్ టు ది థియేటర్స్, ద 11th ఎమోషన్ విల్ సర్ప్రైజ్ యూ. అండ్ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్ సార్? అండ్ నిలవే టైటిల్ కి వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ దట్? నిలవే అంటే ఉండిపోని, దట్ వాస్ కాయిన్డ్ బై అవర్ లిరిసిస్ట్. నేను అతను కాయిన్ చేసిన తర్వాతే ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ టైటిల్ అనుకున్నప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీస్ కి చాలా మంది ఏంటంటే వేరే హిట్ సినిమా లిరిక్ తీసుకొచ్చి పెట్టేస్తారు కదా. సో వి థాట్ సంథింగ్ దట్స్ ఒరిజినల్, ఏదైనా ఒక సౌండింగ్ ఉండాలి, వెరీ షార్ట్ సౌండింగ్ ఉండాలి, అండ్ 1 or 2 syllables లో అయిపోయేలా ఉండాలి అనుకున్నాం. సో నిలవే వాజ్ వెరీ లిరిక్స్ లో కానీ అది వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ హానెస్ట్ ఉండే, అది ఫిట్ అవుతుంది అనిపించింది. అండ్ నిలవే అంటే ఉండిపోని, తమిళ్లో మూన్ అని. సో 2 రిజంబుల్ అవుతాయి, ఇట్స్ దేర్ అన్న థింగ్ లో వెంట విత్ నిలవే. డైరెక్టర్ గారు, స్టార్టింగ్ నుంచి లైక్ ఒంటరితనం మీ పరిచయం వరకు కావచ్చు, మీ టీజర్ చూపించే విధానం కావచ్చు, ఎవ్రీవన్ ఇస్ వెరీ నైస్. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఒక మంచి కాంటెంట్ ఉంది, బట్ అంటే కొత్త వాళ్ళతో వెళ్ళడం గల కారణం ఏంటి? బికాస్ ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో వెళ్ళుంటే రీచ్ ఇంకొంచెం బాగుండేది. బట్ గుడ్ కంటెంట్ ఉంది, మ్యూజిక్ కూడా ఉంది, అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. ఒక సినిమాలో 11 సాంగ్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ ఈ మధ్యకాలంలో ఒక 4 సాంగ్స్ ఆర్ 5 సాంగ్స్ పెడితేనే ఇరిటేట్ అయిపోతున్నారు. సో అలాంటివి 11 సాంగ్స్ తో వస్తున్నారు, అది కూడా కొత్త వాళ్ళతో వస్తున్నారు. పరిచయం అయిన వాళ్ళతో వెళ్ళుంటే ఇట్ విల్ బి గుడ్ కదా. థింగ్ ఏంటండి, లవ్ స్టోరీస్ మీరు తీసుకుంటే, కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసుకుంటే ఫేసెస్ మీకు, ఇఫ్ దెర్ ఇస్ అ నోన్ పర్సన్ ఆర్ నోన్ హీరో కానీ హీరోయిన్ కానీ ఉంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అండ్ అటైనబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ స్టార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీకి మనకి రిలేటబుల్ ఎక్కువ ఉండాలి, మోర్ దెన్ ఎనీథింగ్. ఫేసెస్ కానీ పీపుల్ కానీ మోర్ రిలేటబుల్ ఉండాలి. సో వన్స్ వాళ్ళు చూసినప్పుడు దే ఆర్ ఓన్లీ సీయింగ్ దెమ్ సెల్ఫ్ యాజ్ క్యారెక్టర్స్. సో ఆ థాట్ తో వి థాట్ ఇట్లాంటి స్టోరీ డ్రైవ్ చేయాలి అంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయితేనే బెటర్ అనుకున్నాం. మీరు చూస్తే కూడా సౌమిత్ కానీ శ్రేయసి కానీ యూ విల్ నెవర్ సీ దమ్ యాజ్ న్యూ కమర్స్. అదైతే నేను 200% గ్యారంటీ చేస్తా, బికాస్ దే వెంట్ ఆల్ ఇన్ విత్ దే క్యారెక్టర్స్. సౌమిత్ హౌ హీ ప్లేడ్ అర్జున్, ఇట్స్ ట్రిమెండస్. హీ రోట్ ద క్యారెక్టర్, బట్ అది ప్లే చేసిన విధానం ఇట్స్ వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ బిగ్ హీరో. ఏ బిగ్ హీరో ప్లే చేసిన దానికంటే తక్కువ ఉండదు, అండ్ ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుంది న్యూ కమర్స్ కాబట్టి. ఈవెన్ శ్రేయసి, అదితిస్ క్యారెక్టర్, షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. ఈ ఫిల్మ్ మేకింగ్ మేము స్టోరీ చెప్పినప్పుడు షీ బిలీవ్డ్ ఇన్ ఇట్, అండ్ ఆమె కూడా ఇట్స్ ఎ డ్రీమ్ టు సీ థియేట్రికల్ అండ్ టు బీ ఇన్ ఎ థియేట్రికల్ ఫిల్మ్. సో when we narrated the story, she was more excited about the character, and the way she pulled off Aditi's character, చాలా డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. సో షీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. సో వన్స్ మీరు చూసినప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ ఇట్స్ నథింగ్ లెస్ దెన్ ఎనీ నోన్ ఫేసెస్. ఓకే, అంటే ఎవరిని తక్కువ చేయడానికి కాదు, బట్ జస్ట్ అడగాలనిపించింది. సో ఈ పాయింట్ తెలియడం కూడా రీజనబుల్ అనిపించింది, అందుకే అడిగాను. సో ఎవరిని తక్కువ చేయడానికి కాదు. నథింగ్. హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజావాణి. మూవీ చేస్తున్నప్పుడు అందరు కొత్త వాళ్ళే కదా, ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేశారు? మూవీ టేకింగ్ అని యాక్షన్ ప్రతి విషయంలోనూ ఎక్స్పీరియన్స్ లేదు కదా. యా, అంటే ఫిల్మ్స్ ఆర్ వెరీ, మోస్ట్ ఆఫ్ దెమ్ వీ హ్యాడ్ టాలెంట్స్ అండి, బట్ దే విల్ బీ హర్డిల్స్ మేకింగ్ ప్రాసెస్ లో కానీ అది కానీ, బట్ హౌ వీ ఓవర్కేమ్ ఇట్ అండ్ దాన్ని ఎట్లా దాటుకొని వచ్చినాం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో
ఐ థింక్ అన్ని క్రాఫ్ట్స్ పైన నాలెడ్జ్ ఉంది అండ్ వి నో వీ కెన్ డూ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ అందరికీ ఉండే టీమ్ లో. అండ్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే హర్డిల్స్ ఉంటాయి, ఆ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేద్దాం అండ్ మన టాలెంట్ ఎలా ప్రజెంట్ చేద్దాం అన్న మోర్ ప్యాషన్ అండ్ రానెస్ ఉండే. అండ్ ఆల్ ఆఫ్ us ఆన్ ద టీమ్ ఆర్ వెరీ అబ్సెసివ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ద క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ ఎవ్రీబడి ఆర్ వెరీ అబ్సెసివ్ విత్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫోర్స్. అంతేగాని దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ టాలెంట్ ఇన్ ఎనీబడి. అండ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు లైక్ భరద్వాజ్ చేస్తే కొన్ని లిరిక్స్, ఇఫ్ యూ టేక్ భరద్వాజ్ అవుట్ అండ్ పుట్ ఎనీబడి బిగ్ నేమ్, యూ విల్ ఫీల్ ద లిరిక్స్ ఆర్ ఆన్ పార్. సినిమాటోగ్రఫీ కూడా మీరు దిలీప్ కే కుమార్ కాకుండా వేరే ఏ బిగ్ నేమ్ పెట్టినా దట్ విల్ బి ఆన్ పార్. అది సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. Yeah. యాక్చువల్లీ టీజర్ అండ్ సాంగ్స్ చూస్తుంటే కొత్త వాళ్ళు తీసినట్టుగా అనిపించడం లేదు. చాలా చాలా బాగున్నాయి, విజువల్స్ కూడా ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆషిక్ 2, అభినందన, సో ఇలాంటి క్లాసిక్ ఫిలిమ్స్ చాలా సాంగ్స్ వల్ల పెద్ద హిట్ అయినాయి. 11 సాంగ్స్ అనగానే ఆ వైబ్ వచ్చింది నాకు. అండ్ ట్యూన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారు స్టోరీలో బ్లెండ్ చేశారు లేదంటే సపరేట్ గా చేశారు? లేదు, కంప్లీట్లీ స్టోరీలో బ్లెండ్. అంటే ఫేజెస్ ఆఫ్ హిస్ లైఫ్ ఆస్టర్స్ అంతే తప్ప ఇక్కడ ఒక సాంగ్ వస్తే బాగుంటది, ఇలా ఇట్లా మాట్లాడిన వెంటనే ఈ పాట ఇట్లా స్టార్ట్ అవ్వాలి, ఇలాంటి ఐడియాస్ ఎక్కడ లేవు. ఇట్ వాస్ గోయింగ్ త్రూ ద క్యారెక్టర్ ఎందులో. అండ్ ఏ ఒక్క లిరిక్ కూడా ఇది పక్క ఇది హిట్ కావాలి, ఇది ఒక 4 సార్లు అల్లాలి అని చెప్పుకుని ఐ థింక్ అసలు అది ఎప్పుడు అది కూడా కాలేదు. అండ్ అలానే ఉండాల్సిన అవసరం కూడా మాకు ఈ రోజు అనిపించలేదు. సో సినిమానే అడిగింది, సినిమానే రాయించింది, సినిమానే ప్రతి ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంది అనుకుంటా నేను. సో దట్స్ ఆల్. డైరెక్టర్ గారు, మెట్రో సిటీస్ లో ఇప్పుడు స్మోకింగ్ చేసే అమ్మాయిల కౌంట్ పెరిగింది యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 years లో. సో అది బేస్ చేసుకొని మీరు ఈ సినిమాలో పెట్టారా? అంటే బయట కూడా ఎక్కువ ఫీమేల్ స్మోకర్స్ పెరిగారు. సో అండ్ డాక్టర్స్, సాఫ్ట్వేర్, ఐటీ ఎంప్లాయీస్, ఇలా ప్రతి ఫీల్డ్ లో వాళ్ళకు ఉండే ప్రెషర్ వల్ల స్మోక్ చేస్తున్నారు. సో ఆ స్మోక్ ని సినిమాలో మీరు ఏమైనా రిసెంబుల్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ సినిమా క్యారెక్టర్ మీరు ఫిక్షనల్ గా తీసుకున్నారా, బయట ఎక్కడి నుంచి అయినా తీసుకుని? లైక్ రియల్ లైఫ్ రిజెంబ్లెన్సెస్ అంటే ఎక్కువ ఉండదండి, ఇట్స్ వెరీ లార్జ్ దెన్ పోర్ట్రియల్. బట్ మీరు లైక్ స్మోకింగ్ యూజ్డ్ ఇన్ సినిమా ఇస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్. సో లైక్ మన తెలుగు సినిమా ఏది చూసుకున్నా స్మోకింగ్ ఈస్ presented as a larger than life thing rather than a realistic thing అంటే. సో ఇట్స్ నాట్ రియలిస్టిక్, అదొక క్యారెక్టర్ ట్రైట్ అంతే. సో అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ లైక్ నరేటివ్ లో కూడా ఒక పార్ట్ ఉంటుంది, దట్స్ సర్ప్రైజ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ టు యాజ్ అ క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ వెరీ లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేయల్ అండి, నథింగ్ రిలేటెడ్ టు రియల్. హీరో గారు, నార్మల్ గా అబ్బాయిలు ఎలా తిరిగినా అమ్మాయిలు లక్షణంగా ఉండే అమ్మాయిలతో తిరగాలి, లవ్ చేయాలి అనుకుంటారు. కానీ మీరు స్మోక్ చేసే అమ్మాయిని లవ్ చేయడానికి రీజన్ ఏంటి? సినిమాలో కంటిన్యూషన్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. యాక్చువల్లీ స్మోకింగ్ అనే ఎలిమెంట్ ఒకటే కాదు, ఇంకా లైక్ సవాలక్ష ఎలిమెంట్ ఉంటాయి కదా ఇన్సైడ్ ద ఫిల్మ్, అవన్నీ చూసి మేబీ ఏమైనా వర్క్ షాప్, నాట్ జస్ట్ స్మోకింగ్, వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? అంటే చాలా వర్క్ షాప్, చాలా డేస్ ఉండే స్మోకింగ్. నో. ఓకే సార్, లుక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.